తెప్పరే తెలివంది లేజే ధనజ పరిపంది కాలంబులాయుజో వ్రేయుజో రోయుజో వండులలో ఓ వండలు రుదిరంబు నలలాగ్రాణించుజో తిరస్కర పరిహాసోక్తుల విచ్చుజో ఘోర సమయమున మహాబలులు సమరంబో చూచు వేద పద్మ సంభవంలో అఖిల మునీంద్ర సిద్ధ సాధ్య దేవగణములు తోడా జనకంటే దరిద్ర నిమిత్తం భో బసరా వరుని తోడం భోరు యజ్ఞ వరాహుండికనియే దినాదనారాయణ వాసేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి ఇలా వారిద్దరు ఒకరిని మరొకరు జయించాలనే గట్టి పట్టుదలతో కొట్టుకోసాగారు. ఉత్తర దక్షిణ సముద్రాలు రెండు రౌద్ర వేషంతో ఉవ్వెత్తుగలేచే తరంగాలతో పొంగి పోరాడుతున్నట్లు మత్త గజాలు దక్షిణ సముద్రాలు రెండు పెద్ద పెద్ద తొండాలు చూచి పరస్పరం దిగొండున్నట్లు రోషభీషణంగా గాండ్రు మని గర్జిస్తూ రెండు బెబ్బులు దెబ్బలాడుకుంటున్నట్లు రంగులు వేస్తూ పొగరుబోతూ ఆవుల జంట క్రుమ్ములాడుతున్నట్లు దుస్సహమైన సింహ పరాక్రమంతో వారిద్దరూ కొట్టుకుంటున్నారు. అప్పుడు హిరణ్యాక్షుడు తన ఎడమ వైపుగా గిర్రున తిరిగి గదాదండంతో పుండరీక్షుణ్ణి గుండెలపై బాదాడు. వెంటనే వరాహమూర్తి తన కుడివైపుగా గిర్రున తిరిగి రాక్షసరాజు వక్షస్థలాన్ని వంటి గదతో పగలగొట్టాడు. ఆ దెబ్బకు వాడు తెలివి తప్పి తెప్పరిల్లి శ్రీహరి నొసటిపై కొట్టి నొప్పించాడు. ఆ సమయంలో ఆ మేటి వీరులు రక్తంచే తడిసిన దేహం కలవారై పుష్పించిన అశోక వృక్షావలే ప్రకాశించారు. ఈ విధంగా తారలెల్లుతూ దూరమవుతూ ఢీకొట్టుతూ రాకొట్టుతూ మార్పుకుంటూ ఒకరి రక్తం మరొకరు వెటకారంగా మాట్లాడుతూ పోరాడుతూ ఉన్నారు. ఆ మహావీరుల యుద్ధాన్ని చూడాలనే కుతూహలంతో బ్రహ్మదేవుడు మునీంద్రులతో సిద్ధులతో సాధ్యులతో దేవగానాలతో కూడి అక్కడికి వచ్చాడు. అలా వచ్చి దరిద్రి నిమిత్తం దానవరాజులతో కోరుతుంటే